అమెరికా కొత్త గ్రీన్ కార్డ్ పాలసీ భారతీయులకు బిగ్ షాక్ ఇస్తోంది. ఈ పాలసీ కింద అమెరికాలోని వలసదారులు గ్రీన్ కార్డు పొందాలనుకుంటే ముందు వాళ్ళు అమెరికాను వదిలి స్వదేశానికి వెళ్ళాలి. అక్కడి అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం నుంచి అప్లై చేసుకోవాలి. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ పెట్టిన ఈ రూల్ ఎన్ఆర్ఐ ఇండియన్స్ కు పెద్ద షాక్ లాంటిదే. త్వరలో ట్రంప్ మధ్యంతర ఎన్నికలకు వెళ్తున్నాడు. లోకల్ నినాదంతో నాన్ లోకల్స్ ను బయటకు పంపించి వేస్తే అమెరికన్ల నుంచి మద్దతు పెరుగుతుందన్నది ఆయన ఆలోచన. కానీ ఇది ఆ దేశంలో వృత్తి నిపుణుల కొరతను, డాలర్ల ఖర్చు భారాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. అయితే కేవలం కుటుంబ సంబంధాల ద్వారా వచ్చే వలసల్ని తగ్గించి అత్యున్నత ప్రతిభ, నైపుణ్యాలు ఉన్న వారికే అమెరికా డోర్లు ఓపెన్ చేయాలని అనుకుంటోంది. అమెరికా కొత్త గ్రీన్ కార్డ్ పాలసీ తెస్తున్న తలనొప్పులు, భారతీయుల డాలర్ డ్రీమ్స్ కరిగిపోతాయా? అమెరికాలోని ఇండియన్స్ కు బిగ్ షాక్. అమెరికన్లకు అవకాశాలు పెరుగుతాయంటున్న ట్రంప్. అక్రమ వలసలను అరికట్టేందుకు ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. వీసా హోల్డర్లు విజిటర్స్ వీసాలతో అమెరికాలోనే నివాసముంటూ గ్రీన్ కార్డుల కోసం అప్లై చేసుకునే వీలు లేకుండా చెక్ పెట్టింది. గతంలో గ్రీన్ కార్డ్ కావాలంటే అమెరికాలో ఉండి అప్లై చేసుకునేవాళ్లు. ఇప్పుడు ఈ కొత్త పద్ధతితో అమెరికాను వీడే లక్షలాది మంది వలసదారులకు మళ్లీ తిరిగి యుఎస్ వెళ్లగలమా లేదా అనే అనుమానాల్ని సృష్టిస్తోంది. 2023 నాటికి 10 లక్షల మంది ఇండియన్లు గ్రీన్ కార్డ్ కు అప్లై చేసుకున్నారు. చట్టబద్ధంగా అక్కడ నివసిస్తున్న 12 లక్షల మందికి పైగా భారతీయ అమెరికన్లకు ఈ రూల్తో పెద్ద షాక్ తగిలినట్లయింది. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 35 నుంచి 40% అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గింది. వీసా స్టాంపింగ్ కోసం భారత్ కు వచ్చిన చాలా మంది ఇక్కడే చిక్కుకుపోయారు. ఇప్పుడు ఈ కొత్త మార్పుతో వృత్తి నిపుణులు, విద్యార్థులు, వర్కర్స్ కు గ్రీన్ కార్డ్ ఆశల్ని గల్లంతు చేసి ప్రయాణాలను డైలమాలో పడేశాయి. త్వరలో ట్రంప్ మధ్యంతర ఎన్నికలకు వెళుతున్నాడు. లోకల్ నినాదంతో నాన్ లోకల్స్ ను బయటకు పంపించి వేస్తే అమెరికన్ల నుంచి మద్దతు పెరుగుతుందన్నది ఆయన ఆలోచన. అప్పుడు అమెరికన్ కాంగ్రెస్ లో దిగువ ఎగువ సభల సభ్యుల ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ సభ్యులు ఎక్కువ మంది గెలిచి ట్రంప్ మరింత బలపడతాడని భావిస్తున్నాడు. విదేశీయుల వలసలు తగ్గడం వల్ల అమెరికన్లకు అవకాశాలు బాగా పెరుగుతాయి. పైగా అమెరికా ఫస్ట్ అన్న నినాదానికి ఇది న్యాయం చేసినట్లవుతుందని వైట్ హౌస్ భావిస్తోంది. కానీ ఇది ఆ దేశంలో వృత్తి నిపుణుల కొరతను, డాలర్ల ఖర్చు భారాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. అయితే కేవలం కుటుంబ సంబంధాల ద్వారా వచ్చే వలసల్ని తగ్గించి అత్యున్నత ప్రతిభ, నైపుణ్యాలు ఉన్నవారికే అమెరికా డోర్లు ఓపెన్ చేయాలని అనుకుంటోంది. దీని ద్వారా యుఎస్ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందన్నది ట్రంప్ ఫ్యూచర్ ప్లాన్ గా ఉంది. మరి ఈ రూల్స్ ఎలాంటి ఫలితాలనిస్తాయో చూడాలి.